హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్వీటీ ఫ్రెష్ ఛానల్. చాలా రోజుల తర్వాత అంటే ఆఫ్టర్ 2 months డీమార్ట్కి వెళ్ళామన్నమాట. సో ఆఫ్టర్ 2 months తర్వాత ఈ డీమార్ట్ షాపింగ్ అండ్ ఈ బ్యాగ్ చూస్తేనే అందరికీ అర్థమైపోతుంది కదా. అయినా ఈ మధ్య కొంచెం ప్లాస్టిక్ బ్యాగ్లు కూడా ఇస్తున్నారు రండి. బట్ ఇది ఓల్డ్ బ్యాగ్, నేను ఒకసారి కొన్నాను, ఇంకా అదే రిపీటెడ్గా చేస్తుంటాను. అండ్ సో వస్తూ దాహం అవుతుంటే డీమార్ట్లో తాగడానికి కొనుక్కోవడానికి ఏమి ఇవ్వరు కదా. సో కోకోనట్ వాటర్ తాగేసి వచ్చానమాట. 2 hours షాపింగ్ తర్వాత కోకోనట్ వాటర్ తాగితే, అండ్ ఈ కొబ్బరి ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి 2 కోకోనట్ల కొబ్బరి కట్ చేయించుకొని తీసుకొని వచ్చాను. అండ్ లేతగా ఉంది కొబ్బరి, అమేజింగ్ అండి. ఇంకా చాలా, ఇంతకంటే ఎక్కువ తిన్నాను నేను. అండ్ ఫైనల్గా ఈ బాక్స్ చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాం. సో ఈ బాక్స్ తీసుకున్నాం రైస్ కానీ కందిబెల్ కానీ ఏవైనా వేసుకోవడం కోసము. సో ఈ బాక్స్ అయితే చాలా బాగుంటుందని. అండ్ ఫస్ట్ ప్రింగిల్స్ అనమాట, చిన్నదే తీసుకున్నాను. చాలా రోజులు అయిపోయింది తినక, సో ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. అండ్ మిల్క్ మిస్ట్ యోగట్, ఇది వచ్చేసి గ్రీక్ యోగట్, మంచిది కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి చెక్క అండ్ యాలుక, అండ్ ఇవి కొన్ని మసాలా దినుసులు, మిరియాలు, గసగసాలు ఇలాంటివి. అండ్ ఇవి వచ్చేసి క్లిప్స్, మనం వాడేసిన తర్వాత ఫోల్డ్ చేసుకుంటాం కదా కవర్స్కి వాడుకోవడానికి, దానికోసము. అండ్ ఇది వచ్చేసి మైనీస్ అనమాట. అండ్ ఆశీర్వాద్ కారం పొడి. అండ్ ఇది వచ్చేసి విజయ వాళ్ళ పామ్ ఆయిల్, ఇది వచ్చేసి ఏమైనా డీప్ ఫ్రైస్ కోసం కొంచెం బాగుంటుంది ఆయిల్ అని తీసుకున్నాం, టేస్ట్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి అస్సలు మిల్కీ మిస్ట్ వాళ్ళది మల్బార్ పరోటా. యాక్చువల్గా దీంట్లో వీట్ పరోటా కూడా ఉంటుంది, బట్ మల్బార్ పరోటా కొంచెం బాగుంటుంది. సో ఇది కూడా ఒక పరోటా ప్యాకెట్. అండ్ ఇది వచ్చేసి ఎమ్ కాయిన్ వాళ్ళది చీజ్ చాట్స్, పొటాటో చీజ్ షాట్స్. అండ్ ఇది వచ్చేసి నేను దేనికోసం తీసుకున్నానంటే మెయిన్గా పుదీనా షార్ట్స్, తర్వాత అండ్ రీసెంట్గా ఉసిరికాయతో షార్ట్స్ చేస్తున్నారు కదా, అది ట్రై చేద్దామని తీసుకున్నాను. బట్ వాడతానో లేదో తర్వాత ఫ్యూచర్లో చెప్తాను. సో ఇది అనమాట, ఈ బాక్స్లోనే పెట్టుకొని వచ్చాను. ఈ బ్యాగ్ కాకుండా మళ్ళీ ఇంకొక బ్యాగ్ ఎందుకు తీసుకోవాలి అని ఈ బాక్స్ పెట్టుకొని వచ్చానమాట. అండ్ ఈ బాక్స్ వచ్చేసి 199 పడింది, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి వాళ్ళేమో ఇక్కడ పిక్చర్ ఇమేజ్లో చూపించారు, బట్ నేనైతే ఇది 12 liters ఉంది, రైస్ వేద్దామని అనుకుంటున్నాను. మమ్మీకి ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది కదా, ప్రతిసారి రైస్ ప్యాకెట్లో ఓపెన్ చేసి తీసుకోకుండా, అందుకోసం అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పోపుల డబ్బా. అండ్ యాక్చువల్గా నేను ఇంతకుముందు ఒకటి తీసుకున్నాను, అదే తీసుకోవాలని చూశాను కానీ అక్క లేదు, నేను ఇది తీసుకుంటాను, కొంచెం క్వాలిటీ ఉందని తీసుకుంది. ఓకే, నేనైతే అదే తీపిద్దాం అనుకున్నా, కానీ అక్క ఇది తీసుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్. ఫస్ట్ టైం ట్రై చేద్దాం, చాలామంది ఈ మధ్య రెగ్యులర్గా అందరూ యూజ్ చేస్తున్నారు కదా. సో ఇవి కూడా మామూలుగా నేను పారీ వాడతాను, పారీ శానిటరీ ప్యాడ్స్. సో ఇవి ఎలా ఉంటాయో ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి టైల్స్ క్లీనర్. అండ్ ఇది వచ్చేసి ఒక 2 months అనుకోండి, ఎప్పుడో ఒకసారి తాగడం కోసం, రెగ్యులర్గా కాదు, హెల్దీ కాదు. అండ్ ఇవి వచ్చేసి ఒట్టిమిరపకాయలు. అండ్ ఇది వచ్చేసి ఎయిర్ ప్లగ్, చాలా బాగుంది ఇది. యాక్చువల్గా మేము ఇదే తీసుకున్నాము, అక్కేమో కన్ఫ్యూజ్ అయిపోయినట్టుంది ఏ కలర్ తీసుకున్నాము. ఇది మంచి స్మెల్ అయితే వస్తూ ఉందండి రూమ్లో, రూమ్ ఫ్రెషనర్గా. అండ్ ఇది మమ్మీ కోసం, అండ్ ఇది కూడా మమ్మీ కోసం, అప్పుడప్పుడు నా కోసం కూడా కాఫీ. అండ్ ఇది కూడా మమ్మీ కోసం. ఓకే అండి, ఇప్పటికైతే అండ్ ఈ మసాలా దినుసులు కూడా మిగిలిపోయాయి. అండ్ ఇవి ఈ టైంకి అయితే నా డీమార్ట్ షాపింగ్ ఇదే అనమాట. చాలా రోజుల తర్వాత చేసిన డీమార్ట్ షాపింగ్. మేము రెగ్యులర్గా సరుకులన్నీ డీమార్ట్లో తీసుకోము, మాకు లోకల్గా ఒక షాప్ ఉంది, అక్కడే తీసుకుంటూ ఉంటాము. మంత్లీ వన్స్ మాత్రం అక్క వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ఇలా ఏవైనా
కొన్ని కావాలని తీసుకుంటాం. సో అలా చేసిన షాపింగే ఇది అన్నమాట. మరి మీకు ఎలా నచ్చింది మా డీమార్ట్ షాపింగ్? మీరు ఎప్పుడైనా వెళ్తూ ఉంటారా డీమార్ట్కి? వెళ్ళినప్పుడు ఏమేమి ఎక్కువగా అక్కడ తీసుకోవడానికి ఇష్టపడతారు? అండ్ ఇదే ఫైనల్గా నా డీమార్ట్ షాపింగ్ అండి. ఓకే అండి, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.